యనమల కుదురులో వినాయక నగర్ కట్ట ప్రాంతంలోని సుమారు 12 రోడ్లు డ్రైనేజీలను పూర్తి స్థాయిలో 3.5 కోట్ల నిధులతో నిర్మించిన అభివృద్ధి పనులు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. మున్సిపాలిటీలో మిగిలి ఉన్న అభివృద్ధి పనులు ప్రాధాన్యత క్రమంలో ప్రణాళికబద్ధంగా పనులు పూర్తి చేస్తామన్నారు. వచ్చే 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ రోడ్లు సిఆర్డీఏ నిధులతో సుమారు 120 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. యనమల కుదురులో ముఖ్యంగా తాగునీటి సమస్య ఉందని దాన్ని పరిష్కరించేందుకు 19 కోట్లతో మంచినీటి పైపులైన్లు వేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. పెనమలూరు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించిన మంత్రి నారాయణకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. చేసిన మంచి పని మర్చిపోకుండా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు యనమల కుదురు వినాయక నగర్ అట్లాగే పక్కనున్న రోడ్లు సుమారుగా 11-12 రోడ్లు పూర్తి స్థాయిలో డ్రైనేజీలు అన్నీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. 3.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిన ఈ రోడ్లన్నీ కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడున్న స్థానికులందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి వాళ్ళు పలికిన స్వాగతం కానీ వాళ్ళు వ్యక్తం చేసిన ఆనందం కానీ జీవితంలో మర్చిపోలేను. తప్పకుండా ఈ మున్సిపాలిటీలో ఇంకా ఎక్కడ ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ పూర్తిగా ఒకటొకటిగా ప్రాధాన్యత ప్రకారం అన్నీ కూడా అభివృద్ధి చేస్తామని ఈ ఒక్క సంవత్సరన్నర కాలంలోనే సుమారుగా 35 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలో ఖర్చు పెడతాం జరిగింది. ఇవి కాకుండా మాస్టర్ ప్లాన్ రోడ్లకి ఇంకో 105 కోట్ల రూపాయలు టెండర్లు పిలవడం జరిగింది. ఏది ఒక మాస్టర్ ప్లాన్ రోడ్లే కాకుండా ఇంకా సిఆర్డీఏ ద్వారా సుమారుగా 20 కోట్ల రూపాయలు పెనమలూరు నియోజకవర్గంలో నిధులు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.